ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 16వ తేదీ 1వ నెల 26వ సంవత్సరంలో ఈ దినము దేవుడు మనకిచ్చే ఒక గొప్ప వాగ్దానము, దేవుని యొక్క వాక్యం అనుకోండి. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదువుతున్నాను, వినండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. పిల్లలా, ఇది ప్రభువారు చెప్పే మాట కాదు. ఇక్కడ మనం గమనం చేస్తే దావీదు యోసేపు గారు ఐగుప్తు దేశానికి దాసుడుగా అమ్మబడినప్పుడు అక్కడ దేవుడు యోసేపును పట్ల దేవుడు కృప చూపించి యోసేపుకు ఆ దేశ ప్రధానమంత్రి అధికారం ఇస్తాడు. వారు రాజు అని పేరు మాత్రమే లేదు, కానీ రాజ్యాన్ని పరిపాలించేదంతా యోసేపే. సరే, ఐగుప్తులో కరువు వచ్చింది. యాకోబు కుమారులు అందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ యాకోబు చనిపోయాడు, యాకోబు సమాధి చేయబడ్డాడు. చివరి అంకంలో ఇక్కడ యోసేపు తన అన్నదమ్ములతో చెప్తాడు, ఏమంటే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మనం చాలా అనుకుంటాం, ఒకవేళ లోకస్తులు లేక లోకము లేక సాతాను అంటేనే లోకం మనకు కీడు చేయ ఉద్దేశించినప్పుడు, కీడు జరిగినప్పుడు ఆ కీడును మేలుగా మార్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. సాతాను మనకు కీడు చేసింది అనుకోండి, ఆ కీడునే మేలుగా మారుస్తాడు. ఇక్కడ యోసేపును దాసుడుగా అమ్మేశారు అన్నదమ్ములు. ఐగుప్తు దేశానికి ఒక ఇంట్లో పనిచేసేవాడుగా వెళ్ళాడు. కానీ ప్రభు ఏం చేశాడు? ఆ దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. దేవుని కృప ఉంటే ఆ విధంగా జరుగుతోంది. ప్రియులరా, దేనికైనా మన జీవితాలలో ప్రభువారి కృప అవసరం, దేవుని కృప అవసరం. దేవుని కృపను పొందాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను వీడవుడు, ఎడబాయడు. అందుకే అన్నదమ్ములతో చెప్తున్నాడు, నాకు కీడును మేలుగా చేశాడు దేవుడు. అనేక మంది బహుజనులు ఈరోజు ఆహారం భుజిస్తున్నారు. భయపడవద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణ కలిగిన మాట యోసేపు గారు ఇక్కడ చెప్తున్నాడు. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనం కూడా ఆదరించాలి అందరినీ. ఆదరణ కలిగిన మాటలు మనలో ఉండాలి, ప్రేమ మనలో ఉండాలి, జాలి మనలో ఉండాలి. కరుణామయుడైన యేసుని బిడ్డలం కనుక కరుణ మనలో ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆదరణ మాట, చేతనైతే సహాయం నువ్వు చేయాలి. ఎందుకనగా నువ్వు దేవుని బిడ్డవు. మన దేవుడు ఎలాంటి వాడండి? మన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు. అలాంటి గొప్ప దేవుడు. భయపడవద్దు, నిన్ను నీ బిడ్డలను నేను పోషిస్తాను. ఎంత గొప్ప ఆదరణ. ఆ కృపలో ప్రభువారు మనల్ని నడిపించునుగాక. అలాంటి ఆత్మను మనకు దయచేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం
ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపింపబడును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే.